శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త పరిష్కారం చూపబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, రుణ బాధలు, వ్యాపార సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులు మా గురువు గారు. ఏ సమస్య మీది అయినా పరిష్కారం కోసం ఇప్పుడే సంప్రదించండి. గురూజీ శివరామదాసు స్వామి గారు. ఫోన్ నెంబర్ 7028581667. నుంచి రాత్రి వరకు వీరు వెళ్ళమన్నా వెళ్లరు. మీ ఇంటి నుంచి, మీ మనస్సులో నుంచి అస్సలు కదలరు. ఈ విధంగా ఈ రోజు జరగబోతుంది. కానీ శుభమా అశుభమా అంటే వారి వలన కొన్ని వార్తలు అయితే వినబోతున్నారు. ఈ రోజున మీ మనసంతా వారి చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది. అసలు వారు ఎవరు, ఏం జరగబోతుంది, ఆ యొక్క వార్తలు శుభవార్తల అశుభవార్తల తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కష్టము, సుఖము, బాధ, సంతోషము, మిత్రులు, శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మన ప్రపంచంలో, మన జీవితంలో ఇవన్నీ కూడాను సర్వసాధారణం. పగలు ఉంటే రాత్రి ఉన్నట్లుగా, కష్టం ఉంటే సుఖం ఉన్నట్లుగా, బాధ ఉంటే సంతోషం ఉన్నట్లుగా, మిత్రులు ఉంటే శత్రువులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి జాతకుల జీవితంలో శత్రువుల వలన ఈ రోజున ఎన్నో గుణపాఠాలు అయితే నేర్చుకోబోతున్నారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ రోజున ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. దుర్వార్తలు అయితే వినబోతున్నారు. వారు ఫోన్ చేసినా, నేరుగా వచ్చి చెప్పినా, మీకు సంబంధించిన, మీ జీవితానికి సంబంధించిన దుర్వార్తలు అయితే చెప్పబోతున్నారు. పొద్దున, సాయంత్రం 2 రకాల దుర్వార్తలు వినబోతున్నారు. వెక్కి వెక్కి ఏడవడం పక్కాగా జరిగిపోతుంది. ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రోజున ఇంతటి కష్టానికి కారణం మీ యొక్క మంచి మనసు, మీరు చేసే మంచి పనులే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి తత్వం కలిగి ఉంటారు. భగవంతుని స్వరూపులుగా వీరి గురించి చెప్పుకోవచ్చు. మనస్తత్వం మంచిగా ఉంటుంది. ప్రత్యేకమైన అభిరుచులు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతనే ముందుకు వెళ్తుంటారు. పూర్తిగా తెలుసుకోవాలంటే గనక మంచి మనసుతో పాటుగా మొండితనం, పట్టుదల కూడా ఉంటుంది. కష్టం సైతం ఇష్టంగా చేసే మంచి మనసు ఉంటుంది. ఈ రాశివారి జాతకులకు ముఖ్యంగా ఈ రోజునే పెను సవాళ్లు ఎదుర్కొనే రోజుగా చెప్పాలి. పొద్దున్నే 11:30 తర్వాత ఒక దుర్వార్త అందబోతుంది. ఈ యొక్క వార్తను మరుస్తున్నాము అనుకునే లోపే మరొక దుర్వార్త సాయంత్రం 9:10 తర్వాత అందబోతుంది. అందులోన వీరి వలనే అందబోతుంది. వారు మీ శత్రువులు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శత్రువులు ఎక్కడో లేరండి, మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ యొక్క ఉన్నతి చూసి తట్టుకోలేకపోతున్నారు. వారికన్నా ముందు మీ యొక్క జీవితం బాగుపడ్డం వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఇదంతా జరుగుతుంది. మన మంచి కోరుకునే వ్యక్తుల మధ్య మనముంటే అంత మంచిగా ఉంటుంది. మా మనసు ప్రశాంతంగా ఉంది అండి ఈ రోజున అని అనుకుంటాం కదా. అది ఎందుకంటే మన మంచి కోరుకునే వ్యక్తుల మధ్య ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. చెడు కోరుకునే వ్యక్తుల మధ్య ఉంటే ఆ యొక్క చెడు వైబ్రేషన్స్ మన మనసుని తాకుతూనే ఉంటాయి. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మీకు బాధాకరంగా ఉండబోతోంది. ఈ 2 వార్తలు నిరుత్సాహానికి గురి చేస్తాయి. ఒత్తిడికి లోనవుతారు. ఆత్మీయులకు సంబంధించి కానీ, బంధుమిత్రులకు సంబంధించి కానీ, మీ యొక్క ప్రియమైన వారి గురించి కానీ శుభవార్తలు ఎవ్వరూ అంత తొందరగా చెప్పరు. అశుభ వార్తలని పనిమాల ఫోన్ చేసి పనిగట్టుకుని చెప్తూ ఉంటారు. ఆ యొక్క దుర్వార్తల ఫలితాలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. అయితే వీరి స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆత్మీయులకు కానీ కలగకూడని కష్టం ఈ రోజు కలగవచ్చు. ఈ రాశి జాతకులు ఈ యొక్క దుర్వార్తలు, చెడుకు సంబంధించిన వార్తలు, అలజడి కలిగించే విషయాలు మీ చెవిన పడడం పక్కాగా జరుగుతుంది. ఈ ప్రతికూలతలు తప్పించడానికి ఈ రాశి వారికి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించమంటూ
సూచించడం జరుగుతుంది. మీ ప్రమేయం లేకుండా మీకు కీడు కలగచేసే వ్యక్తులను భగవంతుడే మంచి గుణపాఠం చెబుతాడు. రాబోయే ప్రతి కీడును కూడా తప్పించబోతున్నాడు. వీరికి ఉన్న మంచి మనసు వలన, ఇతరులకు సాయపడే ఈ యొక్క గుణం వలన వారికి మంచి జరిగితే మీకు ఉన్నతి, గౌరవం, పేరు వస్తుందని వారికి కష్టం కలిగించే వ్యక్తులు కూడా ఉన్నారు. మీ యొక్క శత్రువులు వారు. మీ వలన వారికి కూడా కీడు జరుగుతుంది. ఈ యొక్క భావన మిమ్మల్ని నించోనివ్వదు, కూర్చోనివ్వదు. ఈ రోజున మీరు ఆపన్న హస్తాన్ని అందించిన వారికి కష్టం కలుగుతుంది. ఈ యొక్క కష్టం మీకు కలిగింది, మీ వల్లే కలిగింది అన్నట్లుగా మీ ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇక ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరమైన లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడి విషయాల్లో, షూరిటీ సంతకాల విషయాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు, మీరు కుటుంబ సభ్యుల అనుమతి మేరకు కొన్ని రకాల పనులు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యకరమైన విషయాల్లో అలజడి రేగినప్పటికీ అనుకూల ఫలితాలు పొందుకునేందుకు పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున ఆందోళన చెందాల్సిన స్థితి లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన పనుల నిమిత్తం మనీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, జోబులో కానీ చిన్నపాటి ఒక నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళండి. మీకు కలిగే చెడు నుంచి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.